नमो भगवते रामकृष्णाय। ॐ तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जनाः। శ్రీరామకృష్ణ కథామృతం సంగ్రహము నుండి పారాయణము పఠనము. భక్తులందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం ఇంతకు ముందు 2 భాగాలుగా శ్రవణం చేశాము. ఇప్పుడు 3వ భాగం కథామృతం సంగ్రహం గ్రంథం నుండి గురువు శిష్యుడు అనే అధ్యాయము నుండి పఠనం నడుస్తున్నది. భగవాన్ శ్రీరామకృష్ణులు శిష్యులతో ఇలా అంటున్నారు, బోధిస్తున్నారు. బద్ధజీవులు భగవంతుణ్ణి ఎన్నడూ స్మరించరు. తీరిక సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతో కానీ నిష్ప్రయోజనకరమైన పనిలో కానీ వెళ్ళదీస్తారు. కారణం ఏమైనా అడిగితే ఏమీ చేయకుండా ఊరకే ఉండలేను, అందుకే ఈ కంచె కడుతున్నాను అని జవాబిస్తారు. పొద్దుపోకపోతే పేకాటలో వ్యర్థ కాలక్షేపం చేస్తారు. గదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది. ఒక భక్తుడు, మహాశయ, మరి ఇలాంటి సంసార జీవులకు తరుణోపాయము లేదా? శ్రీరామకృష్ణులు, నిశ్చయంగా ఉంది. అప్పుడప్పుడు సాధు సాంగత్యం చేయాలి. అప్పుడప్పుడు నిర్జన ప్రదేశానికి వెళ్ళి భగవత్ చింతన ప్రార్థన చెయ్యాలి. దానికి తోడు వివేచన చెయ్యాలి. భక్తి విశ్వాసాలను ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. విశ్వాసం కలిగితే చాలు. విశ్వాసాన్ని మించినది మరేదీ లేదు. కేదార్ ఒక భక్తుని పేరు. కేదార్తో విశ్వాసానికి ఎలాంటి శక్తి ఉందో నువ్వు విని ఉన్నావా? పురాణంలో ఇలా పేర్కొనబడి ఉంది. సాక్షాత్తు పూర్ణ బ్రహ్మ నారాయణుడైన శ్రీరామచంద్రుడు లంకను చేరడానికి సముద్రం మీద సేతువు నిర్మించవలసి వచ్చింది. కానీ ఆయన సేవకుడు భక్తుడు అయిన హనుమంతుడు శ్రీరామనామంపై విశ్వాసంతో ఒక్క గెంతులో సముద్రాన్నే లంఘించి ఆవలి తీరం చేరాడు. హనుమంతుడికి ఆ సేతువు అవసరం లేకపోయింది. అందరూ నవ్వారు. ఒకప్పుడు ఒక వ్యక్తి సముద్రాన్ని దాటబోతున్నాడు. విభీషణుడు ఒక ఆకు మీద రామనామాన్ని వ్రాసి ఆ వ్యక్తి వస్త్రంలో ఒక కొనకు దాన్ని కట్టి అతడితో ఇలా అన్నాడు, భయపడవద్దు, విశ్వాసంతో నీటి మీద నడిచి వెళ్ళు. కానీ ఒక్క మాట, నీకు విశ్వాసం నశించిన మరుక్షణమే నీటిలో మునిగిపోతావు సుమా. ఆ వ్యక్తి సునాయాసంగా నీటి మీద నడిచిపోసాగాడు. హఠాత్తుగా అతడికి తన వస్త్రంలో ఏమి కట్టి ఉందో చూడాలనే కుతూహలము కలిగింది.
అతడు తన వస్త్రం విప్పి చూస్తే ఒక ఆకు మీద రామనామం వ్రాసి ఉండడం కనబడింది. ఇదేమిటి, వట్టి రామనామమే రాసి ఉంది, ఇంతేనా అనుకున్నాడు. అతడి మనస్సులో సంశయం, సందేహం తల ఎత్తిన ఆ క్షణంలోనే నీటిలో మునిగిపోయాడు. ఎవడికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందో అతడు మహాపాతకాలు, గో బ్రాహ్మణ స్త్రీ హత్యాదులు చేసినా ఆ విశ్వాస బలముతో, శ్రద్ధా బలముతో ఆ మహాపాపాల నుండి కూడా ఉద్ధరింపబడతాడు. ఇలాంటి కార్యాన్ని తిరిగి ఎన్నడూ చెయ్యను అని అతడు భగవంతునికి మొరపెడితే, ప్రార్థిస్తే అతడు ఇక దేనికి భయపడనక్కరలేదు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి చూపిస్తూ, నరేంద్రుడు భావికాలంలో స్వామి వివేకానంద, నరేంద్రుణ్ణి చూపిస్తూ, ఈ బాలుణ్ణి చూడండి, ఇక్కడ ఎంతో తుంటరిగా ఉన్నా తండ్రి వద్ద పెద్ద మనిషి తరహాలో మెలుగుతాడు. తోటివారితో ఆడుకునేటప్పుడు అతడు మరొక మూర్తి. నరేంద్రుడు, అతడిలాంటి వ్యక్తులు నిత్య సిద్ధుల కోవకు చెందినవారు. వీరు సంసారంలో ఎన్నటికీ బందీలు కారు. కాస్త వయస్సు రాగానే అంతరాత్మ చైతన్యం కలుగుతుంది. ఆ పైన తిన్నగా భగవంతుని వైపు, భగవంతుని కేసి వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలోనికి వీరి రాక ఇతరులకు బోధించే నిమిత్తమే. ఈ లౌకిక విషయాలు ఏవి వీరికి బొత్తిగా రుచించవు. కామిని కాంచనాల పట్ల సర్వదా వారు అనాసక్తులే. వేదాలు హోమపక్షి గురించి చెబుతాయి. ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో వసిస్తూ ఆకాశంలోనే గుడ్లను పెడుతుంది. గుడ్డు పెట్టగానే కింద పడిపోవడం ప్రారంభిస్తుంది. అది ఎంత ఎత్తులో ఉన్నదంటే అది కింద పడిపోవడానికి చాలా రోజులు పడుతుంది. కానీ దారిలోనే ఆ గుడ్డు పొదగబడి అందులో నుండి చిన్న పక్షి పిల్ల బయలువెడలి అది కూడా కిందకు జారుతూ ఉంటుంది. ఇంతలో దాని కళ్ళు తెరవబడతాయి, రెక్కలు మొలుస్తాయి. తాను క్రిందకి జారి భూమి మీద పడితే నుజ్జవుతానని దానికి ఎరుక కలుగుతుంది. వెంటనే రెక్కలు అల్లల్లాడిస్తూ ఆ పక్షి పిల్ల రివ్వున పైకెగసి తల్లిని చేరుకుంటుంది. ఆ సమయంలో నరేంద్రుడు గదిలో నుండి బయటకు వెళ్ళాడు. కేదార్, ప్రాణకృష్ణ, మా అంటే మహేంద్రనాథ్ ఈ గ్రంథ రచయిత, మా మొదలైన భక్తులు అక్కడే ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు, ఇదిగో చూడండి, నరేంద్రుడు పాటల్లో, సంగీత వాద్యాలు వాయించడంలో, చదువులో అన్నింటిలో దిట్ట. ఆ రోజు కేదార్తో చర్చలోకి దిగి అతడి వాదాలను ముక్కలు చెక్కలు చేసేశాడు. అందరూ నవ్వారు. మాతో శ్రీరామకృష్ణులు, ఏమోయ్, ఆంగ్లంలో తర్కం మీద ఏదైనా పుస్తకం ఉందా? చిత్తం, ఉందండి, ఆంగ్లంలో తర్కశాస్త్రం ఉంది. శ్రీరామకృష్ణులు, అదేమిటో కాస్త చెప్పవోయ్.
ప్రస్తుతం మా ధర్మ సంకటంలో పడిపోయాడు. అతడిలా అన్నాడు. ఆ పుస్తకంలో ఒక విభాగం సాధారణ సిద్ధాంతం నుండి విశేష సిద్ధాంతానికి చేరడాన్ని చర్చిస్తుంది. ఉదాహరణకి, మనుషులందరూ మర్త్యులు, పండితులు మనుషులు, అందుచేత పండితులు మర్త్యులే. పుస్తకంలోని మరో విభాగము విశేష దృష్టాంతము నుండి హేతువాదపూర్వకంగా సాధారణీకరణానికి రావడం. ఉదాహరణకి, ఈ కాకి నలుపు రంగుది, ఆ కాకి నలుపు రంగుది, మనం ప్రతి చోట చూస్తూ ఉన్న కాకులన్నీ నలుపువే, అందుచేత కాకులన్నీ నలుపువే. ఈ విధమైన తుది నిర్ణయానికి రావడంలో ఒక దోషం ఉంది. విచారణ మీద ఫలానా దేశంలో ఒక తెల్ల కాకినొకదాన్ని కనుగొనవచ్చు. మరో దృష్టాంతం, వాన పడితే అప్పుడో లేక అంతకు ముందో మేఘం ఉండి ఉండాలి, కాబట్టి వాన మేఘం నుండే పడుతుంది. ఇంకా మరో ఉదాహరణ, ఈ మనిషికి 32 పళ్ళు ఉన్నాయి, ఆ మనిషికి 32 పళ్ళు ఉన్నాయి, మనము చూస్తూ ఉన్న మనుషులందరికీ 32 పళ్ళు ఉన్నాయి, కాబట్టి మనుషులందరికీ 32 పళ్ళు ఉంటాయి. ఆంగ్ల తర్కము ఇలాంటి సిద్ధాంతాలను చర్చిస్తుంది. శ్రీరామకృష్ణులు పూర్తిగా విన్నట్లు లేదు. వింటూ అన్యమనస్కులయ్యారు. అందుచేత ఈ సంభాషణ కొనసాగలేదు. సమావేశం ముగిసింది. భక్తులు ఆలయ ఉద్యానంలో అటూ ఇటూ పచార్లు చేయసాగారు. అప్పుడు సాయంత్రం దాదాపు 5 గంటలయ్యింది. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు గదికి ఉత్తర వైపునున్న చిన్న వసారాలో ఒక అద్భుతం జరుగుతోంది. నిశ్చలంగా నిలబడి ఉన్న శ్రీరామకృష్ణులను కొద్దిమంది భక్తులు పరివేష్టించి ఉన్నారు. నరేంద్రుడు పాడుతున్నాడు. మా కూడా వచ్చి పాటను వినసాగాడు. పాట వినగానే దానిలో లీనమైపోయాడు. ఇంత సుమధురంగా శ్రీరామకృష్ణులు తప్ప మరెవ్వరూ పాడగా మా విని ఉండలేదు. అప్పుడు హఠాత్తుగా శ్రీరామకృష్ణుల వైపుకు చూడగానే మా నిశ్చేష్టుడయ్యాడు. శ్రీరామకృష్ణులు కనురెప్పలు కూడా వాల్చకుండా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. శ్వాస కూడా పీలుస్తున్నట్లుగా కనపడడం లేదు. శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనట్లు ఒక భక్తుడు మాతో చెప్పాడు. మా అలాంటిది ఎన్నడూ చూడలేదు, విననూ లేదు. అందుకే ఆశ్చర్యంతో మూగబోయి ఇలా ఆలోచించాడు. భగవంతుణ్ణి స్మరిస్తూ మనిషి ఇలా బాహ్య స్మృతినే కోల్పోవడం సాధ్యమా? ఇలాంటి స్థితి వచ్చిందంటే ఆయన భక్తి విశ్వాసాలు ఎంత ప్రగాఢమైనవో కదా. నరేంద్రుడు పాడుతున్నాడు. పాట: మనసా చేయుము మాధవు ధ్యానము, నిత్య నిరంజను నిర్మలాత్ముని, ఎంత నిరుపమంబు ఆతని తేజము, ఎంత మోహనంబు ఆతని రూపము, ఎంత చేరువో ఎల్ల భక్తులకు, ఎంత ప్రియతముండు అతడో వారికి,
మనసా చేయుము మాధవు ధ్యానము, నిత్య నిరంజను నిర్మలాత్ముని. విమల వికాసము చందు ప్రేమలో, కోటి చంద్ర నిభ తేరు గేరుచు, మెరపు తీగవలే మెరయు రూపప్రభ, గగురు పాటుతో గూర్చు సౌఖ్యమును. మనసా చేయుము మాధవు ధ్యానము, నిత్య నిరంజను నిర్మలాత్ముని. మనసా చేయుము మాధవ ధ్యానము. పాటలోని ఈ చివరి పాదము నరేంద్రుడు పాడేసరికి శ్రీరామకృష్ణుల శరీరము కంపించింది. శరీరము రోమాంచితమైంది. ఆనంద అశ్రువులు ధారగా ఆయన చెంపల మీదుగా ప్రవహించసాగాయి. మధ్య మధ్యలో దేన్నో చూస్తూ చిరునవ్వుతో ఆయన పెదవులు విడిపడుతున్నాయి. శత సహస్ర చంద్రుల శోభను సిగ్గిల్ల చేసే నిరుపమానమైన చిద్రూప దర్శనం, భగవద్ దర్శనం చేస్తున్నారా ఏమిటి? భగవంతుడి చిన్మయ రూప దర్శనం ఇదేనా? ఆయన ఎంతటి కఠోర తపస్సాధనలు చేసి ఉండాలో ఇలాంటి దర్శనాలు కలగడానికి, ఎంత భక్తి విశ్వాసాలు ఉండి ఉండాలో. పాట కొనసాగుతోంది. హృదయ పద్మమున అతని చరణముల అర్చన చేయుము దివ్య ప్రేమతో, శాంత చిత్తమున కాంతి కనులతో, గాంచుము ఎందూ కానరాని దృశ్యమును. మనసా చేయుము మాధవ ధ్యానము. మళ్ళీ అదే భువనమోహనమైన చిరునవ్వు. ఇంతకు ముందులాగే శరీరము నిశ్చలము, నేత్రాలు అర్ధ నిమీలితాలు. ఏదో దివ్య అపురూప వస్తువును అంతరంగములో దర్శిస్తూ ఉన్నట్లు తోస్తోంది. ఆ అపురూప దర్శనం కలిగించిన పరమానందంలో తేలిపోతున్న స్థితి అది. పాట ముగింపుకు వస్తోంది. నరేంద్రుడు చివరి చరణాలను పాడాడు. అతని ప్రేమలో మంత్రముగ్ధవై, పారవశ్యమున బద్ధ చిత్తవై, సదా మానసం మునుగుము అతనిలో, శుద్ధ బుద్ధ పరిశుద్ధ బ్రహ్మమున. సదా మానస మునుగుము అతనిలో, శుద్ధ బుద్ధ పరిశుద్ధ బ్రహ్మమున. మనసా చేయుము మాధవు ధ్యానము. తాను చూసిన శ్రీరామకృష్ణుల సమాధి మగ్నత, దివ్య ఆనంద అనుభవ దృశ్యాలు మా మనస్సులో చెరిగిపోని ముద్రను వేశాయి. ఎంతో చలించిపోయి అతడు ఇంటికి బయలుదేరాడు. తన హృదయాన్ని మైమరపించిన ఆ సుమధుర గీతం చరణాలు అతడి హృదయంలో ప్రతిధ్వనించాయి. నేడు కూడా మాకు సెలవు రోజు. మధ్యాహ్నం 3 గంటలకు దక్షిణేశ్వరానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు, భవనాథ్, మరికొద్ది మంది భక్తులు నేల మీద పరచబడిన చాప మీద కూర్చుని ఉన్నారు. వారంతా 19 లేక 20 ఏళ్ల యువకులు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని నవ్వుతూ వారితో ఆనందంగా మాట్లాడుతున్నారు. మా గదిలో ప్రవేశిస్తుండగానే శ్రీరామకృష్ణులు పెద్దగా నవ్వి, అతడు మళ్ళీ వచ్చాడు చూడండి అన్నారు ఆ బాలురతో. ఆ నవ్వుతో అందరూ శృతి కలిపారు. మా శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి కూర్చున్నాడు.
ఇదివరలో ఆంగ్ల విద్యాభ్యాసం చేసిన వారిలా చేతులు జోడించి నమస్కరించేవాడు. కానీ ఈరోజు సనాతన హైందవ పద్ధతిలో సాష్టాంగ నమస్కారం చేయడం నేర్చాడు. మా కూర్చున్నాక శ్రీరామకృష్ణులు తమ నవ్వుకు కారణం నరేంద్రాదులకు వివరించసాగారు. శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. ఒక వ్యక్తి ఒక నెమలికి సాయంత్రం 4 గంటలకు నల్లమందు గుళికను తినిపించాడు. మరునాడు ఖచ్చితంగా 4 గంటలకు ఆ నెమలి అక్కడ హాజరైంది. ఆ నెమలి నల్లమందు నిషాకు బానిస అయిపోయింది. అందుచేతనే మర్నాడు కూడా నల్లమందు తినడానికి సరైన సమయానికే వచ్చేసింది. అందరూ నవ్వారు. ఇది చక్కని దృష్టాంతమని మా భావించాడు. ఇంట్లోనూ ఒక్క క్షణము కూడా ఈయన భావన లేకుండా, అంటే శ్రీరామకృష్ణుల భావన లేకుండా ఉండలేకపోతున్నాడు. అతడి మనస్సు సదా దక్షిణేశ్వరం మీదే. అక్కడకు మళ్ళీ వెళ్ళే వరకు అతడు నిమిషాలను లెక్కిస్తున్నాడు. తనను ఎవరో ఇక్కడకు లాక్కొస్తున్నట్లుగా అతడికి తోస్తోంది. మరో చోటుకు పోవాలనుకున్నా మనస్కరించడం లేదు. ఇక్కడకు వచ్చే తీరాలని భావిస్తున్నాడు. ఈలోపు శ్రీరామకృష్ణులు ఆ బాలురతో, వారు తమకు సమవయస్కులలాగా తమాషాలో మునిగిపోయారు. పకపక నవ్వులతో ఆనంద తరంగాలు చెలరేగుతున్నాయి. ఆనందపు సంత తెరిచినట్లు అనిపించింది. మా నిశ్చేష్టుడై ఆ అద్భుతమైన వ్యక్తిని చూస్తూ ఇలా భావించసాగాడు. ఈయన్నేనా నిన్నటి రోజు సమాధి స్థితిలో కనీ విని ఎరుగని దివ్య ప్రేమలో మునిగి ఉండడంలో చూసింది? ఈ వ్యక్తేనా నేడు ఒక సామాన్య మానవుడిలా వ్యవహరిస్తోంది? మొదటి రోజు నాకు ఉపదేశిస్తూ ఉన్న సమయంలో నన్ను మందలించింది ఈయనేనా? నువ్వు జ్ఞానివా అని నన్ను అడిగింది ఈయనేనా? సాకారం నిరాకారం రెండూ సత్యాలే అని పలికింది ఈయనేనా? భగవంతుడే సత్యం, తక్కినదంతా అనిత్యం అని నాకు తెలిపింది ఈయనేనా? ధనికుని ఇంట్లో దాసీదానిలా ఈ ప్రపంచంలో సంగరహితులై ఉండమని సలహా ఇచ్చింది ఈయనేనా? శ్రీరామకృష్ణులు ఆ యువ భక్తులతో తమాషాలో మునిగి ఆనందిస్తున్నారు. అప్పుడప్పుడు కడకంటితో మాను చూస్తున్నారు. మా ఆశ్చర్యంలో మౌనంగా ఉండడం గమనించారు. అప్పుడు శ్రీరామకృష్ణులు రామ్లాల్తో ఇలా అన్నారు. చూడు, ఇతడు వయస్సులో కాస్త పెద్దవాడు కాబట్టే కాస్త గంభీరంగా ఉన్నాడు. వీళ్ళంతా తమాషా చేస్తూ ఆనందిస్తున్నా తాను నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు మా వయస్సు సుమారు 27 సంవత్సరాలు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి మాను ఉద్దేశించి, మీరిద్దరూ ఆంగ్లంలో తర్కించండి, నేను వింటాను అన్నారు. వారిద్దరూ నవ్వి తమ మాతృభాష అయిన బెంగాలీలోనే సంభాషించుకోసాగారు. శ్రీరామకృష్ణుల ఎదుట మా తర్కించలేకపోయాడు. తర్కం చేసే ఉద్దేశం ఆయన కృపతో ఒక రకంగా అతడి నుంచి తొలగిపోయింది. శ్రీరామకృష్ణుల కృపతో
ఆ తర్వాత ఎలా తర్కించగలడు? ఆయన పట్టుపట్టిన వారిద్దరూ ఆంగ్లంలో సంభాషించుకోలేదు. సాయంత్రం 5 గంటలకు నరేంద్రుడు మా తప్ప తక్కిన భక్తులందరూ శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకున్నారు. నరేంద్రుడు హంసపుకూర్ పుష్కరిణి వద్దకు ముఖ ప్రక్షాళన నిమిత్తం వెళ్ళాడు. మా ఆలయ ఉద్యానంలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. కొంతసేపు అయ్యాక హంసపుకూర్ వైపుకు వెళ్ళసాగాడు పుష్కరిణి దగ్గరికి. అక్కడ పుష్కరిణి దక్షిణం వైపు మెట్ల మీద శ్రీరామకృష్ణులు నిలబడి ఉండడం చూశాడు. నరేంద్రుడు ముఖం కడుక్కుంటున్నాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో ఇలా అన్నారు, చూడు, నువ్వు ఇక్కడికి తరచూ వస్తూ పోతూ ఉండు. కొత్తవాడివి కదా. మొదటి పరిచయానంతరం కొత్తవాళ్ళు పదే పదే వస్తారు. కొత్త పెళ్లి కొడుకులాగా. నరేంద్రుడు మా నవ్వారు. వస్తావు కదా, ఏం? నరేంద్రుడు బ్రహ్మ సమాజ సభ్యుడు. తన వాగ్దానాల విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. అందుకే నవ్వుతూ, అలాగేనండి, రావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ముగ్గురు కుఠి అంటే దక్షిణేశ్వర కాళీ ఆలయాన్ని సందర్శింపవచ్చినప్పుడు యాజమాన్యం వారు వారి అతిథులు విడిది చేసే భవనం, దాన్ని కుఠి అంటారు. ముగ్గురు అంటే శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు, మా ముగ్గురు కుఠి వైపుగా నడుస్తూ శ్రీరామకృష్ణుల గదికేసి వస్తున్నారు. కుఠి సమీపంలోకి రాగానే శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పసాగారు, ఇలా చూడు, రైతులు నాగలిని కట్టేందుకు కావలసిన ఎద్దులను కొనుగోలు చేయడానికి సంతకు వెళతారు. ఎద్దు లక్షణాలు వారికి బాగా తెలుసు. తోక కింద చెయ్యి పెట్టి చూస్తారు. కొన్ని ఎద్దులు తోకను పట్టుకోగానే సాత్వికంగా నేల మీద పరుంటాయి. అలాంటి వాటిని వారు కొనుగోలు చెయ్యరు. తోకను తాకగానే ఎగిరి గంతులు వేసే ఎద్దునే వారు కొనుగోలు చేస్తారు. నరేంద్రుడు ఈ కోవకు చెందినవాడు. పరిపూర్ణంగా అంతః తేజస్సు, చురుకుదనం, ఉత్సాహం, పరిపూర్ణంగా అంతః తేజస్సు ఉన్నవాడు నరేంద్రుడు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వి తిరిగి కొనసాగించారు. కొందరు చురుకుదనమే లేకుండా నిస్తేజంగా ఉంటారు. వాళ్ళు పాలల్లో నానవేసిన అటుకుల్లా మెత్తగా ఉంటారు. లోపల బలం ఉండదు. మాతో నువ్వు నరేంద్రుడితో మాట్లాడు, తరువాత అతన్ని గురించి నీ అభిప్రాయాన్ని నాతో చెప్పు అన్నారు. సంధ్యా సమయం అయింది. శ్రీరామకృష్ణులు భగవద్ధ్యానంలో ఉన్నారు. దేవాలయాల్లో హారతి ముగిసింది. కాసేపయ్యాక మా నరేంద్రుణ్ణి నది పడమటి వైపు గట్టు మీద కలుసుకున్నాడు. ఇద్దరూ సంభాషించసాగారు. తను కళాశాలలో చదువుతున్నానని, సాధారణ బ్రహ్మ సమాజ సభ్యుణ్ణి అని నరేంద్రుడు మాకు చెప్పాడు. రాత్రి అయింది. మా ఇక సెలవు తీసుకోవాలనుకున్నాడు. వెళ్ళడానికి మనస్సు ఒప్పడం లేదు. నరేంద్రుణ్ణి విడిచిపెట్టి శ్రీరామకృష్ణులను వెదకసాగాడు.
శ్రీరామకృష్ణుల గానము పట్ల మంత్రముగ్ధుడయ్యాడు. మళ్ళీ ఇంకా వినాలని ఆశించాడు. వెదుకుతూ చివరికి ఒంటరిగా పచార్లు చేస్తున్న శ్రీరామకృష్ణులను కాళికాలయం ఎదుట ఉన్న నాట్య మండపం వద్ద చూశాడు. గర్భగుడిలో దేవికి ఇరువైపులా దీపాలు వెలుగుతున్నాయి. విశాల మండపంలో మిణుకు మిణుకుమంటూ ఒక చిరుదీపం వెలుగుతోంది. చీకటి వెలుతురు కలిస్తే ఎలా ఉంటుందో అలాగే మండపంలో మసకగా కనబడుతోంది. మా శ్రీరామకృష్ణుల పాటలు విని మైమరచిపోయాడు. మంత్రముగ్ధమైన పాములా అయిపోయాడు. సంకోచిస్తూ నేడు ఇంకా పాటలుంటాయా అని శ్రీరామకృష్ణులను అడిగాడు. ఆయన ఒక్క క్షణం ఆగి, ఈ రోజుకు ఇక పాటలు లేవు అన్నారు. తరువాత ఏదో జ్ఞాపకానికి వచ్చినట్లుగా ఆయన ఇలా అన్నారు, నువ్వో పని చెయ్యి, త్వరలోనే నేను కలకత్తాలోని బలరాం బోసు ఇంటికి వెళతాను, అక్కడికి రా, నా పాటలు విందువు గాని. మా అలాగేనండి. శ్రీరామకృష్ణులు, బలరాం బోసును నువ్వెరుగుదువా? మా లేదండి, తెలియదు. శ్రీరామకృష్ణులు, బోసుపారాలో వారి ఇల్లు ఉంది. మా మంచిది, నేను వెతుక్కుంటూ వస్తాను. శ్రీరామకృష్ణులు మాతో మండపంలో అటూ ఇటూ నడుస్తూ, అది సరే గాని నిన్నొక మాట అడుగుతాను, నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది? మా మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ అడిగారు, నిన్నే, నన్ను గురించి నీకేమనిపిస్తోంది? నాకు ఎన్ని అణాల జ్ఞానం ఉందంటావు? మా అణా విషయాలన్నీ నాకు తెలియవు గాని ఇంతటి జ్ఞానము, ప్రేమ, భక్తి, విశ్వాస, వైరాగ్యాలు, విస్తృత భావాలు నేను ఎక్కడా ఎన్నడా చూడలేదు. ఇది విని శ్రీరామకృష్ణులు నవ్వారు. తర్వాత మా సాష్టాంగ ప్రణామం చేసి సెలవు తీసుకున్నాడు. సింహద్వారం వరకు వచ్చాక ఏదో జ్ఞాపకానికి వచ్చి వెనక్కు తిరిగాడు. మండపం వద్ద శ్రీరామకృష్ణులున్న చోటుకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఆ చిరు దీపపు వెలుగులో పూర్వంలాగే పచార్లు చేస్తూ ఉన్నారు. ఒంటరిగా నడుస్తూ ఉన్నారు. ఎవ్వరూ ప్రక్కన లేరు. మృగరాజైన సింహము అరణ్య మధ్యములో ఒంటరిగా నడుస్తూ ఉన్నట్లు ఉందది. సింహము ఒంటరితనాన్నే కోరుకుంటుంది. ఏకాంతంలో పచార్లు చేస్తుంది. శ్రీరామకృష్ణులు అంతర్లీనులై పచార్లు చేయసాగారు. ఆశ్చర్యంతో మూగబోయి మా ఆ మహాత్ముణ్ణి పరికిస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, తిరిగి వచ్చావేం? మా మీరు కలకత్తాలో రమ్మన్న ఇల్లు గొప్పవారి ఇల్లు కాబోలు. నన్ను లోపలికి రాణిస్తారో లేదో, అందువల్ల అక్కడకు రావడానికి సంశయంగా ఉంది. ఇక్కడికే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. శ్రీరామకృష్ణులు అదేం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నా పేరు చెప్పు, ఎవరో ఒకరు నా వద్దకు తీసుకొస్తారు. సరేనంటూ మళ్ళీ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు.
ఓం 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 నమో భగవతే రామకృష్ణాయ. 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 ఓం నమో భగవతే రామకృష్ణాయ.
गदाधराय विद्महे रामकृष्णाय धीमहि तन्नो देवः प्रचोदयात्। निरञ्जनं नित्यमनन्तरूपं भक्तानुकम्पाधृतविग्रहं वै ईशावतारं परमेशमीड्यं तं रामकृष्णं शिरसा नमामः। तं रामकृष्णं शिरसा नमामः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। श्रीरामकृष्णार्पणमस्तु।